ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ వయసులో ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయంటే అది సైకలాజికలా లేదంటే ఫిజికలా సార్? సో మోస్ట్ ఆఫ్ దెమ్. మోస్ట్ ఆఫ్ ది టైం ఇంతకుముందు నేనైతే అనుకుంటుండే సార్, ఇప్పుడు మేము చదువుకునే టైంలో లిటరేచర్ వైస్ అంటే బుక్స్ లలో ఉన్నది, టాప్ బుక్స్ లలో ఉన్నది ఏంటంటే మోర్ ఇంటూ సైకోజెనిక్ ఈడి. అవును. కానీ ఈ మధ్యన ఏదో వచ్చిన పేషెంట్స్ లలో నేను ఒక్కసారి పినల్ డాప్లర్ చేసినాక కూడా ఓకే. ఐఎమ్ సీయింగ్ ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఇన్ యంగ్ గైస్ ఆల్సో. సో ఎంతైతే మనం సైకలాజికల్ అనుకుంటున్నామో అంతకంటే ఎక్కువ శాతం ఆర్గానిక్ ప్రాబ్లమే ఉంది. ఓకే. సో ఆర్గానిక్ ప్రాబ్లం అంటే దాన్ని ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఓకే. సైకలాజికల్ కంటే ఆర్గానిక్ ఈజీ కదా. అంటే మెడిసిన్స్ తో సెట్ అవుతారా, షాక్ థెరపీతో సెట్ అవుతారా, సర్జరీతో సెట్ అవుతారు, ఏదో ఒక దాంట్లో మనకు ఆన్సర్ అయితే ఉంటుంది డెఫినెట్లీ. రైట్ సార్. ఇంకొకటి మామూలుగా సరే మీరు చెప్పారు ఇంతకు ముందే, కానీ ఇప్పుడు వయాగ్రా ఉంది సార్. అవును, అవును, 25 ఇయర్స్ ఉంటాయి, 30 ఇయర్స్ ఉంటాయి. సరదాగా గర్ల్ ఫ్రెండ్ దగ్గర పోతున్నాం మనం, కొంచెం గట్టిగా చేయాలని కొంటాడు, వేసుకుంటాడు. అట్లా చేస్తే ఏంటి సార్, ఏమన్నా ప్రాబ్లమా, తప్ప? అంటే సార్ ఒకటి నేను చాలా ఓపెన్ గా మాట్లాడటం మీకు తెలుసు, అవును, నిజంగా ఏం కాదు సార్, Okay. వెరీ సేఫ్ డ్రగ్. Nice. కానీ మాకు ఒకటి ఏంటంటే డోసేజెస్ ఎట్లా తీసుకుంటున్నారు ఓకే ఓకే. చెప్తున్నా కదా, వాడు ఒక Hmm. రాంగ్ కన్సెప్షన్ లోకి వెళ్ళిపోతాడు. ఒక టాబ్లెట్ వేసుకొని పని చేయకపోతే అవును. నీ ఏజ్ కి నీ వెయిట్ గా సరిపోకపోవచ్చు. ఓకే. ఇప్పుడు ఒక పారాసెటమాల్ ఫస్ట్ లో పారాసెటమాల్ వచ్చినప్పుడు 500 మిలిగ్రామ్సే ఉండే అందరికి. ఇప్పుడు నా వెయిట్ కైనా ఒక ఎవరికా? చిన్న వెయిట్ కున్నా గానీ అదే డోసేజ్ ఇస్తుండే. అవును. ఇప్పుడు వి రీకాల్కులేటెడ్ ఇట్, ఇప్పుడు 650 మిలిగ్రామ్స్ ఇస్తుంది. డోలో 650 ఆ. అని అందరికి తెలిసింది. డోలో 650 అందరు ఓకే తెలుసు. అవును, అవును. ముందు 500 ఉండే ఓకే. డోసేజ్ 500, ఇప్పుడు 650. ఎందుకంటే దాని మీద రీసెర్చ్ జరిగింది, ఆ డోస్ సరిపోదు. ఇదే సేమ్ ఎట్లనే ఓకే. నీకు 25 మిలిగ్రామ్స్ సరిపోతుందా, 50 మిలిగ్రామ్స్ సరిపోతుందా, 100 మిలిగ్రామ్స్ సరిపోతుందా, 200 మిలిగ్రామ్స్, మనకు ఐడియా 100 ఉండదు. వరకు వెళ్తారా? 100 is very recommended dose సార్. అవునా? ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ ఉంటే 100 is a very recommended dose. ఏం కాదు, సేఫ్ డ్రగ్. ఓకే. కానీ యంగ్స్టర్స్ లో అది అవసరం రాదు. అది యంగ్స్టర్స్ లో వాడికి ఆర్టీరియల్ ఇన్సఫిషియన్ మీరు అన్నట్టు సైకోజెనిక్ ఈడ్ ఉంది అనుకోండి, ఓ, వాడు 25 మిలిగ్రామ్స్ తో రెస్పాన్స్ బాగా రావచ్చు. ఓకే. కానీ వాడు 50 తీసుకొని వాడు సివియర్ హెడేక్ వచ్చి ఉండొచ్చు. ఇంకోటి సార్ వెరీ కామన్, నేను చాలా మంది మందులు రాసిన కూడా నెక్స్ట్ డే ఆఫ్టర్ నెక్స్ట్ డే వాళ్ళు ఫోన్ చేస్తారు, సార్ విపరీతమైన ఒళ్ళు నొప్పులు సార్, విపరీతమైన నా కిడ్నీలు కొట్టేసినంత నొప్పి వస్తుంది సార్, ఏం సార్ ఎట్లా ఏం చేయాలని. సో జనరల్లీ ఒక 100 మందిలో లెస్ దెన్ 2% లో టెడలఫిల్ ఎలర్జీస్ ఉంటాయి, అచ్చా. ఓన్లీ టాబ్లెట్ ఎఫెక్ట్ వల్లనే. ఓకే. సో అట్లా ఎవరైనా టాబ్లెట్ వేసుకొని ఒళ్ళు నొప్పులు వస్తే ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది టాబ్లెట్ ఎఫెక్ట్. టాబ్లెట్ కంప్లీట్ గా వాష్ అవుట్ 48 hours లో వాష్ అవుట్ అయిపోతుంది. వాష్ అవుట్ అయిపోయినా మళ్ళీ నార్మల్ అయిపోతారు. సిల్డినాఫిల్ వల్ల తలనొప్పి వెరీ కామన్. సో మేము ఇట్లాంటి కేసెస్లో ఏం చేస్తాం, ఎలర్జీ ఉన్న వాళ్ళకి టెడలఫిల్ ఇస్ అన్ ఎక్సలెంట్ డ్రగ్. సో అట్లాంటి ఉన్న వాళ్ళకి ఏం చేస్తాం, వి స్టార్ట్ విత్ వెరీ లో డోస్, ఒక 2.5 మిలిగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో ఇంకా సగం వేసుకోమంటారు. వేసుకొని ఆ బాడీకి సెట్ అయిపోయింది అనుకోండి, డోసేజ్ పెంచుకుంటా పోతాం. సో ఐడియల్లీ నన్ను అడిగితే 10 మిలిగ్రామ్స్ ఇస్ వెరీ ఐడియల్ డోస్. ఐ గివ్ ఇట్ మోస్ట్ ఆఫ్ మై పేషెంట్స్. కానీ పడని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా టాబ్లెట్ ఎక్కడైనా చూసి టాబ్లెట్ వేసుకున్నా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది ఓన్లీ టాబ్లెట్ ఎఫెక్ట్ 2 to 3 days లో కంప్లీట్ గా పోతుంది. రైట్ సార్. ఇట్లాంటివి వాడితే ఈ బయాగ్రాలు ఇంకా ఈ బ్లూ పిల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వాడితే సెక్స్ టైంలో ఏదైనా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ No, not చాలా చోట్ల వింటున్నాను సార్. అబ్సల్యూట్లీ నాన్సెన్స్, అబ్సల్యూట్లీ నాన్సెన్స్. సరే ఇక్కడ ఆ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది, వెన్ యూ ఓడియేట్, ఓవర్డోస్ చేయొద్దు. సరే నేను ఇట్లా డెత్ అయిన కేసెస్ మేము చాలా స్టడీ చేసినాం. అచ్చా. ఇక్కడ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే, దే ఆర్ విత్ ఎ ఉమెన్, ఒక టాబ్లెట్ వేసుకున్నాం రాలే, ఆమె ఏమనుకుంటారు, రెండోది వేసుకున్నారు, మూడోది వేసుకున్నారు, నాలుగోది వేసుకున్నారు, 5, 6 ఇట్లాంటి కేసెస్లో హార్ట్ ఫెయిల్ అయినాయి. 6 దాకా వెళ్ళిపోతారా? నేను 6 కేసెస్ చనిపోయిన వాళ్ళ కేసెస్ నేను చూసిన, స్టడీ చేసిన. నేను వెరీ ఫేమస్ యాక్టర్స్ కూడా చూసిన. నేను ఓడి అయిపోయి చచ్చిపోయిన వాళ్ళు, ఓన్లీ బికాస్ ఆఫ్ ఓవర్ డోస్. బట్ జనరలీ 99% దీస్ డ్రగ్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫర్. అబ్సల్యూట్లీ సేఫర్. కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇట్లాంటి డ్రగ్స్ లో ఎటువంటి ఇష్యూస్ లేవు సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఫోన్ సైట్స్లో కానీ మనం చూస్తుంటాం, నీది ఇంత పొడుగు చేస్తావు అని, అసలు నిన్ను 2 గంటలు అయ్యేలాగా క్రీమ్ వచ్చేసింది మా దగ్గర, రండి రండి అని. ఏంటి సార్ వీటి పరిస్థితి? అంటే తెలంగాణ భాషలు చెప్పాలంటే చూతే బనాచి. అబ్సల్యూట్లీ కదా. అంటే ప్రపంచంలో ఒక డ్రగ్ వల్ల ఎరెక్షన్ సైజ్ ని పెరిగే ఛాన్స్ ఇట్లా ఎన్లార్జ్ చేయలేం. మేము ఆండ్రాలజిస్ట్, మేము సర్జన్స్, మేము సర్జికల్ గా కరెక్ట్ చేయొచ్చు. కానీ ఒక టాబ్లెట్ వేసుకొని ఇట్లా జనరల్ ఏంటంటే సార్, ఇప్పుడు వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంది, అంగం సన్నగా ఉంటుంది, ఎందుకంటే ఫ్లో లేదు, కావాల్సినంత బ్లడ్ ఫ్లో వస్తలేదు లోపలికి, అందుకే ఎన్లార్జ్ అవుతలేదు.
టడలఫిల్ కానీ సిల్డినఫిల్ కానీ అవనఫిల్ కానీ వర్డనఫిల్ కానీ ఇవి ఏం చేస్తాయి, ఫ్లో పెంచడం వల్ల గర్త్ ఎన్హాన్స్మెంట్ కనిపిస్తుంది మరి. కానీ ఏదైనా టాబ్లెట్ వేసుకోకుండా ఎరెక్షన్ ఇట్లా పెద్దగా అయిపోవడము అట్లాంటిది లేదు. ఓకే. క్రీమ్స్ లేవు, టాబ్లెట్స్ లేవు. అచ్చా. నాన్ సెన్స్, అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఓకే ఇప్పుడు కొత్తగా వచ్చింది మన దగ్గర ఏంటంటే సార్. మనం పీనైల్ ఫిల్లర్ చేస్తాం. సన్నగా ఉంది అనుకోండి అంగము, దాన్ని డబుల్ చేయగలుగుతాం. ఓకే. కానీ అది వెంటనే అంటే అది ఇప్పుడు చేసుకోండి 3 నెలల తర్వాత చూద్దాము. సన్నగా ఉంటే లావు చేస్తారు కానీ పొడుగు చేయడం ఉండదు. పొడుగు చేయడం సర్జికల్ గా చేయొచ్చు. చేయొచ్చా? ఓకే. లావు చేయడం మాత్రము ఆ, పీనైల్ ఫిల్లర్ చేయొచ్చు. అచ్చా. పీనైల్ ఫిల్లర్ చేస్తే సార్ ఇంత సన్నగా ఉన్న అంగం కూడా ఇంత అవుతుంది ఓ, పీనైల్ ఫిల్లర్ చేసిన తర్వాత. అవి అది- సేఫా? అవి సేఫ్, ఎందుకంటే నేను ఐఎమ్ గోయింగ్ జస్ట్ బిలో ద స్కిన్. అచ్చా అచ్చా. ఓకే. ఇది ఏదో లైఫ్ టైం ఉండదు, మళ్ళీ ఆ, 18 months మాక్సిమం 18 months ఉంటుంది లిటరేచర్ ప్రకారం. ఓకే. కొంతమంది మెయింటైన్ చేసిన మొన్న ఒక కేసు చూసినాను, 4 years బ్యాక్ లండన్ లో చేయించుకున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి టాప్అప్ కోసం ఓ, 4 years ఉండే ఆయనకి. అట్లా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. Wow. 1 year లో కొద్ది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఉమ్, అంటే డిపెండ్స్ ఆన్ హౌ యూజ్ ఇట్. కరెక్ట్ కరెక్ట్. అది మళ్ళీ వేసుకున్న తర్వాత గంట అవుతుందా 2 గంటలు కాదు, వెంటనే నేను ప్రొసీజర్ చేస్తుంటేనే సైజ్ పెరుగుతుంది. అయ్యా. ఆ, ఇంత ఉన్నది కూడా ఇంత అవుతుంది. ఆ, కానీ ఏంటంటే ఇవి ఎక్స్పెన్సివ్. అది. అగైన్ అఫోర్డబిలిటీ ఇష్యూస్ చూసుకోవాలి. ఎందుకంటే ఒక్క ఇంజెక్షన్ దీన్ని రఫ్లీ అరౌండ్ ఒక 10 ml ఇచ్చినా గానీ ఆ, ఒక 60,000 రూపాయలు అవుతుంది అబ్బా. ఒక్క ఇంజెక్షన్. బా, బా, బా. కానీ ఇక వన్స్ ఫర్ 18 months 18 months ఉంటుంది కాబట్టి అంటే సరే ఎక్కువ మందిలో నన్ను అడిగితే అంగం సన్నగా ఉండడం ఎవరికి ఉండదు. ఉండదు. ఇట్ ఈస్ ఆల్ దేర్ ఇన్ మైండ్స్. అంతే. కానీ చాలా మంది ఎట్లా అయిపోతారంటే ఇదంతా నాకు పోర్న్ చిన్నగా- ఎఫెక్టే. ఆ పోన్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ కూడా చూస్తే అరే చిన్నగా ఉంది నీది. అవును. సో అట్లాంటి వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ చేయొచ్చు. ఉమ్, దీని వల్ల ప్రాక్టికల్ గా ఏం మారదు, నీ Okay. సెక్షువల్ డ్రైవ్ పెరగదు, లుక్ మారుతుంది. అంతే. అంగం అరే పెద్దగా ఉంది, ఎక్సలెంట్ సైజ్ ఉంది అని అయితే చూపించుకోనికి బాగుంటుంది. బట్ ఫంక్షనల్ గా దాని ఎఫెక్ట్స్ ఏం లేవు. అవునా? చాలా ఇంపార్టెంట్ ఇది మైండ్. అంటే అంటే టైట్ కి వెళ్ళడం అట్లా ఉంటుంది కదా, అట్లా. అంటే పెద్దగా అవుతుంది కదా, అదే కదా మరి. ఫిమేల్ హ్యాపీ అవుతుంది. అదే అంటున్నా. ఫిమేల్ అది కరెక్ట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. కానీ దాని వల్ల మనకి ఎరెక్షన్ ప్రాబ్లం ఉన్నోడికి అది వేస్తే యూజ్ లేదు. అరే, నేను క్లియర్ గా అడుగుతా, మరి దానికి ఎరెక్షన్ చేసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఉన్నాయా? లేవు. నీకు ఓన్లీ కాస్మెటిక్ గా పెంచుకోవాలా? పెంచుతా. కాస్మెటిక్ గా పెంచుకోవాలంటే ఎరెక్షన్ పెంచుతా. ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ దాన్ని ట్రీట్ అది చేయాలి. చేసి ఇది చేస్తాం. అది చేసి దీనికి వస్తాం. ఉమ్, చాలా మంది ఇది ఉంటుంది. ఇప్పుడు అవును. ఇంకా లెంథనింగ్ సర్జరీస్ ఉంటాయి. లెంథనింగ్ సర్జరీస్ ఆర్ మేజర్ సర్జరీస్. మీరు అన్నట్టు మీరు సైజ్ పెంచుదాం అన్నారు కదా, అవును. ఎంత చేసినా మేము 1 inch పెంచగలుగుతాం. వా, 1 inch వల్ల ఎవరికి ఏం హ్యాపీనెస్. దేవుడా. సరే, ది ఎండ్ ఆఫ్ ది గర్తే కావాలి. ఇది గర్త్ బాగుండాలి, లెంత్ ఈజ్ యూజ్లెస్. గర్త్ లెంత్ ఈజ్ అబ్సల్యూట్ యూజ్. ఎందుకంటే ఫీమేల్ వాళ్ళ సెక్షువల్ ఆర్గన్స్ లో తీసుకుంటే ఫస్ట్ వెజైనా ఉంటుంది. అవును. వెజైనా 3.5 inches ఉంటుంది. దాన్ని దాటిన తర్వాత సర్విక్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సర్విక్స్ లో ఇన్నోవేషన్ ఉండదు. సో అంగం ఆడ సర్విక్స్ లో ఉన్నా కానీ ఏం ఫీలింగ్స్ ఉండవు ఫీమేల్. Sensation ఏం ఉండదు. సో ఈ 3.5 to 4 inches ఇంపార్టెంట్ మనకి. ఓకే. 4 inches పైన ఉందా మీ పీనిస్ నార్మల్. ఓకే. గర్త్ పెంచుకోండి, ఫీమేల్ సాటిస్ఫాక్టరీ ఉంటుంది. 3 inches కదా సార్ ఇది? 3 inches 3 inches సో ఇంత ఉండాలి. ఇంత ఉండాలి. ఎరెక్టెడ్ పీనిస్, అదే అదే. ఎరెక్టెడ్ పీనిస్. అవును. మళ్ళా నార్మల్ ఇంత ఉండాల్సిన అవసరం లేదు. ఉండదు.